అందరికీ దేవుడి నామంలో ప్రైజ్ లార్డ్. నేను అమ్మ సమ్మర్లో ఎగ్జిబిషన్కి వెళ్ళాము. అక్కడ దారి పొడవునా బాగా డెకరేట్ చేసినారు. ఫ్లవర్స్, అలాగే అంబ్రెల్లా, ఇంకా లీవ్స్ అవన్నీ నీట్గా లైట్స్ పెట్టి మంచిగా డెకరేట్ చేస్తూ వచ్చినారు. ఇంకా చిన్నపిల్లలు అయితేనేమి, మేమైతేనేమి కంటికి కూడా ఆనందంగా కనిపిస్తూ వచ్చినాయి. అలాగే చూస్తూ వెళ్తూ ఉండగా కొంత దూరం అలాగే వెళ్తూ ఉండగా ఫ్లవర్స్ అవన్నీ బటర్ఫ్లైలు అవన్నీ చూస్తూ పోవడంగా అక్కడ చందమామ ఉంది. ఆ చందమామ దగ్గర కూడా ఫొటోస్ దిగుతూ వచ్చినాము. అలాగే అక్కడ కొంచెం దూరం పోయినాక షాప్ వచ్చింది. ఆ షాప్లో బ్యాంగిల్స్, జడకు వేసుకునే క్లిప్పులు, రబ్బరు అవన్నీ ఉన్నాయి. రీజనబుల్ రేటుకే ఉన్నాయి. మేము కూడా చైన్స్ అయితేనేమి అవన్నీ చూస్తూ పోయినాము. అక్కడ మేము రబ్బరు అలాగే క్లిప్పులు కూడా మాకు అవసరం పడేటివి తీసుకున్నాము. ఇంకా బ్యాంగిల్స్ అయితేనేమి ఇంకా ఏమేమి కావాలో చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి ఏమేమి తీసుకుంటారో అన్నీ ఉన్నాయి. మాకు కూడా అక్కడ చూస్తూ ఉంటే కూడా హ్యాపీగానే ఉన్నది. అక్కడ అందరూ కొత్త వాళ్ళు వస్తారు, అలాగే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు వస్తారు కదా. సాయంత్రం పూట్ల అట్లా షాప్లోకి పోయి కావాల్సినవి తీసుకొని ఎగ్జిబిషన్లో చూస్తూ వచ్చినాం. ఆ షాప్లో షాపింగ్ అయిపోయినాక అట్లా వెళ్తుంటే చిన్న పిల్లోడు కూడా కార్ డ్రైవింగ్ చేస్తూ వచ్చినాడు. నాకు ఇంతవరకు కార్ డ్రైవింగ్ కూడా రాదు. ఇంకా అలాగే స్కిప్పింగ్ అయితేనేమి చిన్నపిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయన్నమాట. పైనుంచి దూకేటివి అయితేనేమి, రంగులాటం, మా కల్లా రంగులాటం అంటారు, అవన్నీ కూడా ఉన్నాయి. అలాగే చల్ల గాలి వస్తుంది. ఆ గాలిలో మేము కూడా హ్యాపీగా చిన్నపిల్లలను చూస్తూ ఎంజాయ్ చేస్తూ వచ్చినాము. అలాగే అక్కడ పడవ ఉంది అన్నమాట. అవి ఇంకా అయితే జాయింట్ వీళ్ళు అవన్నీ కూడా ఉన్నాయి. అవేం నేను ఎక్కలేదు, కళ్ళు తిరుగుతాయని. అలాగే వెళ్తూ వచ్చినాము. అక్కడ చిన్నపిల్లలు ఆడుకునేది, చల్లని గాలి ఆహ్లాదంగా ఉంది. అలాగే ట్రైన్ కూడా ఇక్కడ అయితే ట్రైన్ లేదు, కానీ అక్కడ చిన్నపిల్లలకైతే ట్రైన్ ఉంది ఆడుకోవడానికి. అట్లా మేము కూడా ఎంజాయ్ చేస్తూ వచ్చినాము. ఆ ట్రైన్ చూస్తూ ఉంటే కూడా ఆ చల్ల గాలిలో హ్యాపీగా అనిపించింది. అలాగే ట్రైన్ అయిపోయినాక ఇంకా చిన్నపిల్లలకి టాయ్ మార్ది ఉన్నాయి, అవి ఉన్నాయి అన్నమాట. ఎక్కువ కిడ్స్కే బాగా ఎంజాయ్ చేస్తారు హ్యాపీగా. అలాగే కొంచెం దూరం పోయినాక స్నాక్స్ ఉన్నాయని, పాప్కార్న్, ఐస్ క్రీము అవన్నీ ఉన్నాయి. అలాగే మేము కూడా బజ్జీ షాప్ దగ్గరకు పోయినాము. ఆ బజ్జీలు ఎగ్జిబిషన్ అంటేనే ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఇంకా అక్కడ తీసుకొని బజ్జీలు, స్నాక్స్ కూడా తిన్నాము. ఇంకా చూస్తానంటే ఎవరికైనా తినాలనిపిస్తుంది. ఆ చల్ల గాలికి, ఆ వాతావరణానికి ఎగ్జిబిషన్లో మంచి హడావిడిగా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఎవరికైనా తినాలనిపిస్తుంది. కాబట్టి మేము కూడా తీసుకొని అలా టైం స్పెండ్ చేసినాక కొంచెం దూరం పోయినాక అక్కడ వాటర్ పెట్టేసి పిల్లోళ్ళకి బాగా పెట్టినారనమాట. స్విమ్మింగ్ పూల్ కాదు, బోటింగ్ పెట్టినారు అక్కడ చిన్నపిల్లలు ఎంజాయ్ చేసేదానికి. ఇంకా అక్కడ నుంచి మేము ఐస్ క్రీమ్ తింటాం. అలాగే ఆ పిల్లోళ్ళది కూడా చూసి, బోటింగ్ చూసి మేము కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినాము. అలాగే అక్కడంతా గుర్తుగా ఉంది. అలాగే తిరిగి వచ్చేసేటప్పుడు అక్కడ తిన్నాం కదా బజ్జీలు,
ఇంకా ఎక్కువ నచ్చడంతో తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు కట్ బజ్జీ చేసుకొని తిరిగి హ్యాపీగా ఇంటికి వచ్చేసినాము.